ఒకవేళ మీ ముఖం మీది కాకుండా పోతే ఏంటి పరిస్థితి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన గుర్తింపునే దొంగిలిస్తే మనల్ని కాపాడ్డానికి చట్టం ఉందా? ఈరోజు మనం ఇదే విషయం గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఒక ప్రముఖ నటుడు ఉదంతంతో మొదలుపెట్టి కోర్టిచ్చే తీర్పులు కాగితాల మీద నుండి అసలు వాస్తవంలోకి ఎలా వస్తాయో చూద్దాం. ఇవి ఎవరో కాదు, ప్రముఖ నటుడు చిరంజీవి గారి మాటలు. ఆయన మీద వచ్చిన ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్ వీడియోల గురించి మాట్లాడుతూ ఆయన ఈ ఆవేదనను వ్యక్తం చేశారు. చూసారా, ఒక వ్యక్తి మీద జరిగే ఇలాంటి దాడి వాళ్లను ఎంతటి మానసిక క్షోభకు గురిచేస్తుందో ఈ ఒక్క మాట చాలు చెప్పడానికి. అవును, ఈ సంఘటన మనందరినీ ఒక పెద్ద ప్రశ్న ముందు నిలబెడుతుంది. టెక్నాలజీ మన ముఖాన్ని, మన గొంతును మన దగ్గర నుండి లాక్కున్నప్పుడు ఏం జరుగుతోంది? ఇది కేవలం ఒక వ్యక్తి మీద దాడి మాత్రమే కాదు, సమాజాన్ని మోసం చేయగల ఒక ప్రమాదకరమైన ఆయుధం కూడా. సరే, అసలు విషయంలోకి వెళ్తే ఏం జరిగిందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకుని చిరంజీవి గారి ముఖాన్ని కొన్ని అసభ్యకరమైన వీడియోలలో మార్పించేశారు. అంతేకాదు, వాటిని ఆన్లైన్లో వైరల్ చేశారు. ఇది ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు చాలా తీవ్రమైన మానసిక వేదనను కలిగించింది. దీంతో ఆయన ఊరుకోలేదు. వెంటనే చట్టపరమైన చర్యలు మొదలుపెట్టారు. తన కీర్తి ప్రతిష్టలకు, పబ్లిక్ ఇమేజ్కి తీవ్రమైన పూడ్చలేని నష్టం జరిగిందని కంప్లైంట్ ఫైల్ చేశారు. ఈ కంటెంట్ను తయారు చేసి సర్క్యులేట్ చేసిన వాళ్ల మీద క్రిమినల్ మరియు టెక్నికల్ విచారణ జరిపి ఆ వీడియోలను వెంటనే తొలగించాలని కోరారు. మరి చట్టం ఎలా స్పందించింది? ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంది. ఈ కేసులో మొదటి లీగల్ విక్టరీ చాలా వేగంగా వచ్చింది. నటుడి హక్కులను కాపాడటానికి కోర్టు వెంటనే రంగంలోకి దిగి ఒక కీలకమైన ఉత్తర్వు జారీ చేసింది. కోర్టు వెంటనే ఒక ఆర్డర్ పాస్ చేసింది. దీన్నే మనం లీగల్ భాషలో యాడ్ ఇంటరిమ్ ఇంజంక్షన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే కోర్టు ఒక పాజ్ బటన్ నొక్కిందన్నమాట. కేస్ మొత్తం విచారణ అయ్యే అంతవరకు చిరంజీవి గారి గుర్తింపుకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా ఎవరూ అనధికారికంగా వాడకూడదని ఈ ఆర్డర్ ఒక రక్షణ కవచంలా నిలిచింది. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ ఇంజంక్షన్ దేన్ని ప్రొటెక్ట్ చేసింది? కేవలం పేరు, ఫోటో లేదా వాయిస్ మాత్రమే కాదు, మెగాస్టార్ చిరు లాంటి ఆయన బిరుదులను కూడా రక్షించింది. దీని బట్టి ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ హక్కులు ఎంత విశాలమైనవో మనకర్థమవుతుంది. ఓకే, కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది, అంతా బాగుంది. కాని అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. కాగితం మీద ఉన్న ఆ ఆర్డర్ని నిజ జీవితంలోకి తీసుకురావడం ఎలా? ఎందుకంటే కోర్టులో గెలవడం ఒక ఎత్తైతే ఆ గెలుపును అమలు చేయడం మరో ఎత్తు. ఇప్పుడు మనం చట్టం వెనుక ఉండే అస్సలైన మిషనరీ, దాని ఇంజిన్ రూంలోకి వెళ్తున్నాం. అదే తీర్పుల అమలు ప్రక్రియ. న్యాయ వ్యవస్థలో ఇది చాలా చాలా కీలకమైన స్టెప్. ఎందుకంటే ఇక్కడే తీర్పులకు అసలైన పవర్ వస్తుంది. ఈ అమలు చేసే ప్రాసెస్నే అధికారికంగా ఎగ్జిక్యూషన్ అని పిలుస్తారు. అంటే కోర్టు ఇచ్చిన తీర్పును ఆచరణలో పెట్టడమన్నమాట. దీనికి సంబంధించిన రూల్స్ అన్నీ ఆర్డర్ 21 అనే ఒక పెద్ద రూల్ బుక్లో ఉంటాయి. కోర్టు డిక్రీని అమలు చేయమని అడగడానికి ఒక వ్యక్తికి ఎంత టైం ఉంటుందో తెలుసా? ఏకంగా 12 సంవత్సరాలు. కాని ఒక్క క్షణం ఆలోచించండి, ఒక డీప్ ఫేక్ వీడియో వైరల్ అవడానికి 12 గంటలు కూడా పట్టదు. చట్టం ఇంత నెమ్మదిగా ఉంటే టెక్నాలజీ వేగాన్ని అందుకోగలదా? మరి తీర్పుని ఎవరైనా పట్టించుకోకపోతే కోర్టేం చేస్తుంది? దాని దగ్గర 4 పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. వాళ్ల ఆస్తిని స్వాధీనం చేసుకోవడం దగ్గర్నుంచి దాన్ని అటాచ్ చేసి అమ్మేయడం వరకు వెళ్ళొచ్చు. కొన్ని సీరియస్ కేసుల్లో అయితే సివిల్ జైల్లో నిర్బంధించవచ్చు, లేదా వాళ్ల ఆస్తుల్ని మేనేజ్ చేయడానికి ఒక రిసీవర్ను కూడా నియమించవచ్చు. ఇవన్నీ చాలా పవర్ఫుల్ సాధనాలు. కానీ ఈ అమలు చేసే ప్రాసెస్ అస్సలు ఈజీ కాదు. చాలాసార్లు ఇది ఏళ్ల తరబడి సాగుతుంది, అలిసిపోయేలా చేస్తుంది. అందుకే అంటారు, కోర్టులో కేసు గెలవడమంటే యుద్ధంలో సగం గెలిచినట్టే అని. ఈ ప్రాసెస్లో 2 ముఖ్యమైన ప్లేయర్స్ ఉంటారు. ఒకను తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చిందో వాళ్లను డిక్రీ హోల్డర్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే విన్నర్. రెండో వాళ్ళు తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లు. వీళ్లను జడ్జ్మెంట్ డెటర్ అంటారు, అంటే లూజర్. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ అమలు ప్రాసెస్లో వచ్చే అతిపెద్ద అడ్డంకి ఏంటంటే, మూడో వ్యక్తులు వచ్చి అభ్యంతరాలు చెప్పడం.
డీప్ ఫేక్ లాంటి కేసుల్లో అసలు ఆ వీడియో ఎవరు క్రియేట్ చేశారు, ఆ సర్వర్ ఎవరిది లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఈ సమస్య ఇంకా పెద్దదవుతుంది. దీన్ని ఒక సింపుల్ ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఉదాహరణకి ఈ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఒక హైవే అనుకుందాం. కోర్టు ఆఫీసర్లు జడ్జిమెంట్ డెటర్కి సంబంధించిన ఒక కారును సీజ్ చేయడానికి ఆ హైవే మీద వెళ్తున్నారు. అప్పుడే సడన్గా మధ్యలో ఇంకొకతనొస్తాడు. ఆగండి, ఆ కారు నాది, ఇదిగో నా ఓనర్షిప్ డాక్యుమెంట్లు అని చూపిస్తాడు. దీన్నే చట్టపరంగా క్లెయిమ్ పిటిషన్ అంటారు. ఇప్పుడు కోర్టు ఏం చెయ్యాలి? ఒక లీగల్ చెక్ పాయింట్ లాగా ఆ కార్ను సీజ్ చేసే పనిని అక్కడికక్కడే ఆపేసి ఈ కొత్తగా వచ్చిన డాక్యుమెంట్లు కరెక్టా కాదా అని వెరిఫై చెయ్యాలి. ఒకవేళ ఆ క్లెయిమ్ నిజమే అయితే కారును వదిలేయాలి. కాదంటే మళ్లీ సీజ్ చేసే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. చూడండి, ఒక కారు విషయంలోనే ఇంత జరిగితే ఆన్లైన్లో ఎవరో అనామకంగా పోస్ట్ చేసిన వీడియోని ఎక్కడో విదేశాల్లో ఉన్న సర్వర్లని పట్టుకోవడం ఎంత కష్టం? ఇక్కడే అసలు ఛాలెంజ్ ఉంది. సో ఇప్పుడు ఈ రెండు విషయాల్ని కలుపుదాం. ఒకవైపు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా నడిచే మన చట్టపరమైన అమలు ప్రక్రియ, మరోవైపు రాకెట్ స్పీడ్తో దూసుకుపోతున్న ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీ. ఈ రెండింటి మధ్య రేస్లో ఎవరు గెలుస్తారు? చిరంజీవి గారి కేసులో వచ్చిన ఆ ఇంజంక్షన్ ఆర్డర్ నిజంగా ఒక చారిత్రాత్మకమైన ముందడుగు. డిజిటల్ వరల్డ్లో మన గుర్తింపును కాపాడటానికి, ఇలాంటి వాటికి పాల్పడే వాళ్లను జవాబుదారీ చేయడానికి ఇది ఒక పెద్ద మైలురాయి. సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్య విషయాలు ఏంటంటే, ఫస్ట్, ఏఐ లాంటి వాటి నుండి కూడా మన పర్సనాలిటీ హక్కులను చట్టబద్ధంగా కాపాడుకోవచ్చు. సెకండ్, కోర్టు ఆర్డర్ రావడమనేది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే. థర్డ్, ఆ ఆర్డర్ని అమలు చేయడమనేది చాలా స్లో అండ్ కాంప్లెక్స్ ప్రాసెస్. ఫైనల్గా, చట్టం చేతిలో పవర్ఫుల్ టూల్స్ ఉన్నా కూడా టెక్నాలజీ దానికంటే చాలా ఫాస్ట్గా ఉంది. ఇది మనల్ని ఒక చాలా ఇంపార్టెంట్ ప్రశ్న దగ్గర వదిలేస్తోంది. ఏఐ ఇంత వేగంగా ఎదుగుతున్నప్పుడు నెమ్మదిగా ఆలోచించి అడుగులు వేసే మన చట్టాలు టెక్నాలజీ వేగాన్ని అందుకోగలవా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.